హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. బిగ్ బాస్ సీజన్ 8 ఎక్కువ శాతం వినే ఛాన్స్ అయితే గౌతమ్ అండ్ నిఖిల్కి అయితే ఎక్కువ శాతం ఉంది. ఇది 100% అందరూ తెలిసిన విషయాలే. పోలింగ్ చూశారు, అన్ని ఓట్లు చూశారు, రకరకాల రిజల్ట్ చూశారు, అన్ని రిజల్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఫైనల్గా రిజల్ట్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక చిన్న లీక్, ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తప్ప అన్నీ కూడా డబ్బులు పెడితే ఏది అనేది కూడా తెలుస్తుంది. మోర్ ఓవర్ మన మీద అభిమానం ఉంటే ఏదైనా సరే చెప్పేదానికి చాలామంది రెడీగా ఉంటారు. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. జెన్యున్గా ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఎవ్వరు కూడా ఈ టైంలో బిగ్ బాస్ విన్నర్ని ప్రకటించిన వారు ఎవ్వరు లేరు. ఇంక్లూడింగ్ బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళు అయినా సరే, ఇంత పెద్ద రివ్యూస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎప్పుడు కూడా 9 o'clockకి 10 o'clock అయితే అందరూ ఒక బిఫోర్ అయితే చెప్తారు. ఇంత బిఫోర్గా చెప్పడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకోండి. నాకు వ్యూవర్స్ తక్కువే, సబ్స్క్రైబర్స్ తక్కువే, లైకులు తక్కువే. దయచేసి లైక్ చేయడానికి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ శాతం ట్రై చేయండి. కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 days ప్రయాణం ఈరోజుతో ఎండ్ అనమాట. ఎన్నో గొడవలు, ఎన్నో వివాదాలు, మోర్ ఓవర్ ఇంకా ఎక్కువ చెప్పుకోవాలనుకుంటే చాలా ట్విస్టులు. ఆల్మోస్ట్ స్టార్టింగ్లో 14 మంది ఎంట్రీ ఇచ్చారు. 5th వీక్లో అయితే 8 మంది ఎంట్రీ ఇచ్చారు. అందరం కలుపుకుంటే 22 మంది. ఫైనల్గా ఉండేది 5గురు. 5గురిలో కూడా 2 అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఉండేది 3. 3లో టాప్లో ఉంది నిఖిల్ అండ్ గౌతమ్, మధ్యలో నబిల్. అసలు ట్విస్ట్ ఇక్కడ తగిలింది. నబిల్ లేకపోతే చాలా సింపుల్ అందరు కూడా. నబిల్ అయితే టఫ్ అంటే టఫ్ ఫైట్ ఇచ్చారు. అక్కడ షూటింగ్ జరుగుతుంది, లైవ్లో జరుగుతుంది కదా, అక్కడ భయంకరమైన కాంట్రవర్సీ అంటే దీనికి ఎలా చెప్పాలా, అందరు కన్ఫ్యూజన్ అనమాట. ఓటింగ్ పరంగా తీసుకున్నా సరే ఓకే, బట్ ఏంటంటే బయట ఏం జరుగుద్దా అని చెప్పేసి. ఇప్పుడు గౌతమ్ అండ్ నబిల్ ఇద్దరు కూడా లోకల్. ఓకే, ఇద్దరు తెలుగు వాళ్ళే 100%. ఎందుకంటే ఇద్దరు లోకల్ కాబట్టి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. దాంట్లో కూడా నబిల్కి అన్యాయం జరుగుద్దాయేమో అని చెప్పేసి భయపడతా ఉన్నారు. అలాగే గౌతమ్ సూర్యాపేట, తను లోకల్, 100% లోకల్. లాస్ట్ టైం కూడా తన గురించి ఎక్కువ బజ్ క్రియేట్ కాలేదని ఈసారి బజ్ అయితే ఎక్కువ క్రియేట్ అయింది. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చి బిగ్ బాస్ సీజన్ 8 గౌతమ్ విన్ అయితే ఇది చరిత్రే. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడ చూసినా సరే అందరు కూడా బిగ్ బ్రదర్ అంటారు, ఇక్కడ బిగ్ బాస్ అంటారు. ఈ చరిత్రలో వైల్డ్ కార్డు ద్వారా వచ్చి విన్ అయిన క్యాండిడేట్ ఎవ్వరు లేరు ఇంతవరకు కూడా. ఇదే ఫస్ట్ టైం అవుద్ది, ఇది హిస్టరీ అవుద్ది. నిఖిల్ గురించి చెప్పుకోవాలనుకుంటే బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా నిఖిల్ని చూస్తూ ఉన్నారు. తన గురించి ఎక్కువ శాతం అందరికీ తెలుసు. లూజ్ వర్డ్స్ ఎక్కడ లేవు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, ఎంతవరకు కంటెంట్ ఇవ్వాలో అంతవరకు ఇస్తాడు. ఏ గేమ్ అయినా సరే తన టాలెంట్ ఎంత ఉందో అంతవరకు అయితే తీసుకొస్తాడు. మొత్తానికి తిని మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే కెనడా వ్యక్తి అని చెప్పేసి, గౌతమ్ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే కెనడా వాళ్ళు చెప్పేది తెలుగువాడు కాబట్టి ఇతనే గెలుస్తాడని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఎక్కువగా ఇదే సోషల్ మీడియాలో ఎక్కువ ఇదే నడుస్తూ ఉంది. వీళ్ళిద్దరిని పక్కన పెడితే వీళ్ళిద్దరికీ అమ్మ మొగుల్లాగా నబిల్ ఇంకా మైండ్ దిమ్మ తిరిగిపోతుంది. ఓకే, షోలోకి వెళ్ళిపోదాము. షో స్టార్ట్ అయింది, 3 నిలబెట్టేసి సూట్ కేసు అయితే ముందర పెట్టారు. ఒక సెలబ్రిటీ అయితే వెళ్ళి హ్యాపీగా అయితే సూట్ కేసు ఇచ్చి 3 సెలెక్ట్ చేసుకోమంటే 3 కూడా రిజెక్ట్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరైతే నబిల్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, గౌతమ్, వాళ్ళ పేరెంట్స్ కూడా రిజెక్ట్ చేశారు. వాళ్ళ ఒపీనియన్ అడిగితే మా కొడుకు గొప్ప, మా ఓడే గెలుస్తాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్, నిఖిల్, గౌతమ్ అండ్ నబిల్. ఇట్లా జరిగింది. సో చిన్న కన్ఫ్యూజన్, 3 కూడా రిజెక్ట్ చేశారు. నాగార్జున గారు చెప్తూ ఉన్నారు, ఒకరైతే ఖచ్చితంగా అయితే ఎలిమినేషన్ అయిపోతారు, డిసైడ్ చేయండి, లేదంటే ఖచ్చితం ఇదని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా వాళ్ళ 3 కూడా నేను ఎలిమినేషన్ అయితే అయ్యాము, మేమైతే 100% గెలుస్తామని చెప్పేసి ఉన్నాము అని చెప్పేసి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆడే కూర్చున్నారు. ఇంత కాంట్రవర్సీ జరిగినా కూడా ఎలిమినేషన్ అయితే చేయలేకపోయారు. ఎందుకంటే ఒక చిన్న కన్ఫ్యూజన్. ఎందుకంటే 3 లోకల్ కాబట్టి ఈసారి
డిఫరెంట్గా ఉండాలా అనుకున్నారేమో మరి. మళ్ళీ లాస్ట్ ఛాన్స్ ఒక్కొక్కరుగా మళ్ళీ నిలబెట్టారు. ఈ ముగ్గురులో ఒకరు ఎలిమినేషన్ కాబోతున్నారు. నేను ఆల్రెడీ చెప్పినా కూడా మీరు వినిపించుకోలేదు. ఇది 100% నేను చెప్పటం. ఇలా కాంట్రవర్సీ అయితే ఆల్మోస్ట్ కాంట్రవర్సీ అనకూడదు, దీన్ని ఏమన్నా తెలియదు నాకు. ఓట్స్ రావటంలా ఎక్కువ. ఎందుకంటే మనకు విషయం తెలిసిపోయింది కాబట్టి ఏదో కరెక్ట్గా చెప్పాలని ఏదేదో చెప్పాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నేను. తప్పుగా ఏం తీసుకోబాకండి. మొత్తానికి మీకు కావాల్సింది ఎవరు గెలిచారనేదే. ఇంత జరిగి కూడా లాస్ట్కి ఎవ్వరు సూట్ కేసు తీసుకోవాలా. ఇప్పుడు విషయం ఏంటంటే ఒకరైతే ఎలిమినేషన్ కావాలా ముగ్గురులో నుంచి, ఇద్దరే ఉంటారు. మొత్తానికి ఫైనల్గా అయితే నబిల్ అయితే ఎలిమినేషన్ అయిపోయాడు వితౌట్ సూట్ కేస్. ఇదే పెద్ద ట్విస్ట్ అనమాట. అట్లీస్ట్ నబిల్కి ఎవరైనా ఏదైనా చెప్పుంటే బాగుండేది. వచ్చిన వాళ్ళందరూ కూడా నబిల్ నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్పినట్టు ఉన్నారు. బట్ నబిల్ ఎలిమినేషన్. దెన్ ఆఫ్టర్ ఇద్దరున్నారు. వీళ్ళిద్దరికీ మళ్ళా ఫైనల్ ఉంది కదా, మధ్యలో ఒక సాంగ్, భయంకరమైన సాంగు. బట్ ఇద్దరు నిలబెట్టి కొద్దిసేపు గేమ్ ఆడిచ్చారు. చాలా బాగుంది గేమ్ అయితే. ఇది నేను చూసింది కాదు లైవ్లో, ఓన్లీ లీక్ అనమాట. ఇది చూసింది కాదు, లీక్. నేను ముందే చెప్తున్నాను, ఇండియాలో ఒక ఎగ్జామ్ పేపర్ తప్ప ఏదైనా సరే లీక్ అనేది 100%. ఎగ్జామ్ పేపర్ అంటేనే కొంచెం ఎక్కువ శాతం లీక్ కాదు. దాని విషయంలో మాత్రమే ఎక్కువ మంది జెన్యున్గా ఉంటారు. మిగతా వాటిలో ఎవ్వరు జెన్యున్గా ఉండరు. గౌతమ్ అండ్ నిఖిల్ ఇప్పుడు విన్నారని చెప్పాను కదా నేను. ఏం ఊహించుకోవద్దు, నాకు టెన్షన్ అనమాట, ఇది ఆనందం అనమాట నాకు. ఓకే, ఫైనల్గా నేను ముందే చెప్పాను, వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి గెలవాలి అంటే అది బిగ్ బాస్ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసినట్టే. మళ్ళా చెప్తున్నాను, బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచి నిఖిల్ అనే అతను తెలుసు, ఎక్కడ లూజ్ వర్డ్స్ లేవు, ఎక్కడ ఏం మాట్లాడాలా, గేమ్ ఎంతవరకు ఆడాలా, ఎవరితో ఎలా ఉండాలా అన్న విషయాలు నిఖిల్కి బాగా తెలుసు. సో నాగార్జున గారు ఫైనల్గా ప్రకటించింది నిఖిల్. ఓకే, ఇది న్యూస్. నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ లైవ్ అంతా అయిపోయింది, ఇంకా 10 గంటలకే క్లియర్ అవుద్ది అనుకుంటా. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి లీక్ ఇవ్వటం. ఓకే, ఇంకా ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్ని చెప్పేసిన తర్వాత ఇంకేం చెప్పలేను నేను. ఎందుకంటే మన వీడియోలు బాగా వైరల్ అయినాయి, అందుకని చెప్పేసి ఎక్కువ శాతం వీడియో చేయడానికి ట్రై చేశా. ఓకే, మీ ఆదరణ, మీ లైకులు, మీ మా సబ్స్క్రైబర్లు అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఆదరించినందుకు. మీ ద్వారా నాకు మంచి మనీ వచ్చింది. నాకు ఒక 10 డేస్ నుంచి నా వీడియోలు బాగా వైరల్. ఈ 10 డేస్లోనే నేను మంచి మనీ సంపాదించుకున్నా. చాలా అంటే చాలా హ్యాపీ. ఇలాంటి లీకులు, ఇలాంటి సస్పెన్స్ ఉన్న దాన్ని బ్రేక్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీ రాజు వాణిమల్లి.